వెల్కమ్ టు మోర్ ఫ్యాక్ట్స్. భారత్కు వ్యతిరేకంగా పొరుగు ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఏకమవుతున్నాయి. ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో భారత అనుకూల ప్రభుత్వం ఉండగా షేక్ హసీనా సర్కార్ కూలిపోయిన తర్వాత భారత వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తుండడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక బంగ్లాదేశ్లో ప్రస్తుతం హిందువులపై జరుగుతున్న దాడుల్లో పాక్ హస్తం ఉందన్న ఆరోపణలు మరింత సంచలనంగా మారింది. భారత్కు పొరుగున ఉన్న దేశాలు క్రమంగా ఒక్కటే మన దేశానికి పెను సవాళ్లు విసురుతున్నాయి. ఇప్పటికే భారత్ పేరు చెప్పగానే చైనా, పాకిస్తాన్ దేశాలు ఒక్కటవుతాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు భారత్కు వ్యతిరేకంగా చైనా కాపాడుతూ ఉంటుంది. ఇక పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడటంతో బంగ్లాదేశ్కు భారత్ సహాయం అందించడంతో అప్పటి నుంచి భారత్తో బంగ్లాదేశ్ సత్సంబంధాలు సాగిస్తూ వచ్చింది. దశాబ్దాల కాలంగా బంగ్లాదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన షేక్ హసీనా ఇటీవల పదవిని, దేశాన్ని వదిలేసి భారత్లోకి వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఇదే అదునుగా భావించిన పాకిస్తాన్ బంగ్లాదేశ్కు దగ్గరవుతుంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం భారత్కి వ్యతిరేకమైన, పాక్కు అనుకూలమైన ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ రెండు దేశాలు ఒక్కటవుతుండడం ప్రస్తుతం భారత్ను ఆందోళనకు గురిచేస్తుంది. పాక్ వద్ద బంగ్లాదేశ్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తుండడం సంచలనంగా మారింది. రిజర్వేషన్ కోటాని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో చెలరేగిన హింసాత్మక అల్లర్లతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్లోకి పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వంలో లౌకిక దేశంగా ఉన్న బంగ్లాదేశ్ కాస్త ఇస్లామిక్ రాడికల్ దేశంగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో హిందూ, ముస్లింలు కలిసి ఉండగా షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు, పరిస్థితులు మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్లో పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా వార్తలు వెలువెత్తుతున్నాయి. ఇక బంగ్లాదేశ్లో షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు బలపడి దగ్గరవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను బంగ్లాదేశ్ కొనుగోలు చేస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే పాక్ రక్షణ రంగ సంస్థలు కూడా బంగ్లాదేశ్ ఆర్డర్లను వేగంగా డెలివరీ చేసేందుకు ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఆదేశాలు అందుకున్నారని తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ 40,000 రౌండ్ల మందుగుండు సామాగ్రి, 2,000 యూనిట్ల ట్యాంక్ మందుగుండు సామాగ్రి, 40 టన్నుల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు, 2,900 హై ఇంటెన్సిటీ ప్రొజెక్టైల్ ని పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ నుంచి ఆర్డర్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి మొత్తం 3 దశల్లో బంగ్లాదేశ్కు పాకిస్తాన్ అప్పగించనుంది. ఇందులో మొదటిది ఈ ఏడాది సెప్టెంబర్లో తొలి విడత ఆయుధ సరఫరా చేయనుండగా డిసెంబర్ 2024 వరకు 3వ దశ డెలివరీ పూర్తి కానుంది. అయితే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఇలా ఆయుధాలను కొనుగోలు చేయటంపై భారత్కు హెచ్చరిక లాంటిదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న అంతర్గత ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడ భారత వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ఆ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న బిఎన్పి, జమాతే ఇస్లామీ పార్టీలు ఏకంగా భారత్కు హెచ్చరికలు చేసే స్థాయిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒక దగ్గరికి రావడం భారత్కు ముప్పుగా మారే అవకాశాలున్నాయి. మరోవైపు పాకిస్తాన్కు బంగ్లాదేశ్ ఇచ్చిన ఆర్డర్లో సరిహద్దు నుంచి 30 కిలోమీటర్ల మేరకు పేల్చగలిగే ఆయుధాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే బంగ్లా చుట్టూ భారత్ ఉండడం మన దేశాన్ని టార్గెట్ చేస్తూనే ఈ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.